ఎప్పుడో పెట్టిన సోషల్ మీడియా పోస్టుల మీద ఇప్పుడు పెట్టే కేసులకి సంబంధించి ఇప్పటిదాకా కామన్గా జరిగిపోతున్న దాంట్లో ఒక రివర్స్ టెండెన్సీ నడిచింది. తాజాగా హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశం. రాష్ట్ర పోలీసుల తీరు మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసిన అంశం 2023లో ఘటన జరిగితే 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయడమే కాకుండా నిందితులంటే 2 వ్యక్తులను ఇప్పుడు అదుపులో తీసుకోవడానికి కూడా ప్రశ్నించింది. 2 ఏళ్ల తర్వాత ఫిర్యాదుదారు ఇప్పుడే మేల్కొన్నారా అని ప్రశ్నించింది. అసలు ఏం జరుగుతుందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అదుపులో తీసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చింతపల్లి అల్లాబక్షు, చింతపల్లి అలియాస్ సత్తెనపల్లి పెద్ద సైదాను ఆదివారం ఉదయం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేంత వరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో ఉంచాలని మాచవరం పోలీసులను ఆదేశించింది. ఆదివారం ఉదయం వరకు వాళ్ళిద్దరూ సీసీ కెమెరాలో కనిపిస్తూనే ఉండేలా చూడాలని తేల్చెప్పింది. ఒకవేళ మాచవరం పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా లేకపోయినా అవి పని చేయలేకపోయినా అల్లాబక్షు పెద్ద సైదాను సమీపంలో సీసీ కెమెరాలో మరో పోలీస్ స్టేషన్లో ఉంచాలని స్పష్టం చేసింది. వ్యవహారంలో పూర్తి వివరాలు తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అసలు విషయం ఏంటంటే చింతపల్లి అలియాస్ సత్తెనపల్లి పెద్ద సైదాను తన మేనల్లుడు చింతపల్లి అల్లాబక్షుని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని వాళ్ళని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా మాచివరం మండలం పిన్నెలకు చెందిన షేక్ చింతపల్లి, నన్నే, గుంటూరు జానీ భాష వేరువేరుగా హైకోర్టును ఆశ్రయించారు. శనివారం వీళ్ళిద్దరూ అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వీడి మీద జస్టిస్ రావు రఘునందరావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ల తరపున న్యాయవాది ఎస్ రామలక్ష్మణ్ రెడ్డి వాదనలు వినిపించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పెద్ద సైదా అల్లాబక్షు గ్రామం విడిచి బయట ప్రాంతానికి వెళ్ళి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వీళ్ళతో పాటు చాలామంది ప్రజలు సైతం గ్రామం విడిచి వెళ్లారన్నారు. తెలంగాణలో ఉన్న సైదా అల్లాబక్షును అకస్మాత్తుగా పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పారు. వీళ్ళిద్దరు అరెస్టు గురించి వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. వాళ్ళ ఆచూకీ కూడా చెప్పడం లేదని వివరించారు. ఓ ప్రైవేట్ ఎస్టేట్లో పెద్ద సైదాను అల్లాబక్షును దాచేపల్లి పోలీసులు నిర్బంధించినట్టు తమకు తెలిసిందన్నారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా ఇలా నిర్బంధించడం చట్టవిరుద్ధం అన్నారు. కేసు పెట్టింది ఏంటి అన్నది అప్పుడు కోర్టుకి చెప్పారు. ఏదైతే ఆదివారం ఉదయం వీళ్ళని పిడుగురాళ్ళ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరుస్తామని చెప్తూ వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారని అడిగితే 17/5/2023 ఒక ఘటన జరిగిందట. అప్పుడు జరిగిన ఘటన మీద ఇప్పుడు కేసు పెట్టామని చెప్పారనమాట. అంటే గతంలో జరిగినటువంటి సంఘటన మీద ఇప్పుడు కేసులు పెట్టి నడుస్తున్నటువంటి దాని మీద ఏంటిది అన్నటువంటిది హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు నేపథ్యంలో రాబోయే రోజుల్లో మిగతా కేసుల విషయం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.